खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। ज़िला रंगारेड्डी के शादनगर के करीब वाक़े हैदर शाकोट बंडलागुड़ा जागीर म्यूनसिपालिटी के एक रियल इस्टेट ताजिर कुमारी कृष्णा को नामालूम अफराद ने बेरहमाना तरीक़े से कत्ल कर दिया। जब कृष्णा अपने फार्म हाउस में था, इसके मुखालिफिन ने इस पर मोहल्लिक हथियारों से वहशियाना हमला करते हुए इसे शदीद तौर पर ज़ख्मी कर दिया। फौरी तौर पर मुकामी लोगों ने इसे शमशाबाद के ट्राइडेंट अस्पताल ले जाने की कोशिश की, लेकिन रास्ते में ही कृष्णा ने दम तोड़ दिया। मुकामी लोगों ने फौरी तौर पर डायल 100 के ज़रिए पुलिस को इस बात की इत्तला दी। मुतालिका पुलिस ने मौके पर क्लूज टीम के हमरा पहुंचकर एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ ज़ावियों से मज़ीद तफ्तीश भी शुरू कर दी है। कत्ल की असल वजूहात का वाज़ेह तौर पर कुछ भी पता नहीं चल पाया। बहरहाल पुलिस इस कत्ल की वजूहात जानने के लिए मसरूफ़ तहक़ीक़ात है। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। సార్ తెల్ల షర్ట్లు వేసుకున్నారు ఇద్దరు మగ పిల్లలు. ఈ బాబా అనేటోడు క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఫామ్ హౌస్ లో ఉన్నామండి. మార్నింగ్ వచ్చాం మేము. మార్నింగ్ వస్తే బాబా అనేటోడు మా దగ్గర పనిచేస్తాడు. రాజు బాబా అనే వాళ్ళని ముందు పంపించారు షాద్ నగర్ కి. తర్వాత మేము వచ్చామన్నమాట. వెళ్ళిపోదాం అని చెప్పేసి కిందికి దిగేసారు రెడీ అయిపోయి కార్ తీయడానికి. దిగిన తర్వాత బాబా అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. వాడు ఎప్పుడు వచ్చాడు అన్నది మాకు తెలియదు. ఒక గంట ముందు వచ్చి ఉంటాడు. టీ పెట్టమన్నారు, టీ తాగారు. బాబాకు కూడా ఇచ్చారు. బాబా టీ తాగాడు, ఈయన టీ తాగారు. హంసలు పొడవడానికి వస్తుంటే పరిగెత్తారు. ఒక 4 అడుగులు ముందుకేశారు. ముందుకేసిన తర్వాత వాడు బాబా అనేటోడు బయటకు వెళ్ళిపోయాడు, గేట్ బయటకు వెళ్ళిపోయాడు. ఈయన వెనకకి, అంటే వే అట్నుంచే రావాలి, వెనకకి వచ్చారు. వెనకకి వచ్చి ఇట్లా చిన్న పాత్వే ఉంటుంది, అక్కడి నుంచే బయటికి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత బాబా అనేటోడు మళ్ళీ పిచ్చి పిచ్చిగా అరుచుకుంటా, అంటే భయభ్రాంతులు చేసే విధంగా అరుచుకుంటా వచ్చాడు. అరుచుకుంటూ వచ్చి ఏమైంది బేటా అని నేను అన్నారు. అదే మాట లాస్ట్ అన్న తర్వాత వాళ్ళిద్దరు వచ్చేసారు. వస్తే బాబా అనేటోడు ఈయన వెనకకి వెళ్ళి చేతులు గట్టిగా వెనకకి పట్టుకున్నాడు. వాళ్ళు పీక మీద పొడిచేశారు. అప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే నేను దిగుతున్నాను. బాబా అనేటోడు సన్ సిటీలోనే ఉంటాడండి. మా దగ్గర పనిచేసేటోడే, ఆడు కొత్తగా వచ్చాడు. నాకు తెలియదండి అవన్నీ. మాతో పనిచేసేటోడు చెయ్యి కూడా ఉంది. వాడు ఎవరు చేయించారన్నది తెలియదు. కమ్మరి కృష్ణ అండి, కమ్మరి కృష్ణ. కేకే అని పిలుస్తారు. మేము సన్ సిటీలో ఉంటాం.